వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ కి స్వాగతము. ఇది ఎపిసోడ్ 21. మనందరికీ తెలిసిన విషయమే. ఇది భారతదేశంలో చెప్తూ ఉంటారు, దేవతలకి 21 జన్మలు జరుగుతాయి అని. అదే విధంగా ఏదైనా మన యొక్క సంస్కారం మార్చుకోవాలి అనుకుంటే అది 21 రోజులు ప్రాక్టీస్ చేసినట్లయితే దానిలోని మనం సఫలత పొందుతాం. అంటే 21 అనేది చాలా ఉన్నతమైనటువంటి సంఖ్యగా భావించడం జరిగింది. ఈ ఎపిసోడ్ కి బ్రదర్ చార్లీ రావటం చార్లీ భాయ్ ముందు కూడా ఈ సిరీస్ లోని వచ్చారు. ఆయన కన్యాలకారి విలువ గురించి మాట్లాడారు. ఈ సిరీస్ లో మనకి రాజయోగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా సీనియర్ రాజయోగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రపంచ వ్యాప్తంగా మనతో జోడింపబడి ఉంటున్నారు. అయితే ఈ విలువలు అనేవి కూడా మన జీవితంలో ఎలా ఉపయోగించాలి అనేది మనము ప్రయత్నం చేసి చూద్దాం. మనం వినడం అయితే చాలా వింటున్నాము, కానీ ఇది మన జీవితంలో దారి చేసే విషయం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు క్లౌడియా సిస్టర్ మాట్లాడతారు. ఓం శాంతి. విశ్వవ్యాప్తంగా అనేక స్థానాల నుంచి జోడింపబడి ఉన్నారు. ఒకరికి గుడ్ మార్నింగ్, ఒకరికి గుడ్ ఆఫ్టర్నూన్, ఒకరికి గుడ్ ఈవినింగ్ అయి ఉండొచ్చు. అందరికీ కూడా స్వాగతము. ఇప్పుడు చార్లీ భాయ్ మనందరికీ కూడా సహనం గురించి మనకి నేర్పిస్తారు. దాని ద్వారా మనము సహనాన్ని పెంపొందించుకుంటే మన జీవితంలో మీరు చాలా ఈజీగా ఉన్నటువంటి వారు, సహనం ఉన్నటువంటి వారు. మిమ్మల్ని మేము ఈ పుష్పాలతోని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ అందమైన పుష్పాలు మీ కొరకు. ఫార్మల్ ఇంట్రొడక్షన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా కొత్త మంది ఉన్నారు. చార్లీ భాయ్ ఆస్ట్రేలియాలోని బ్రహ్మకుమారిస్ యొక్క సేవలకు నిమిత్తంగా ఉన్నారు. వారు ఆస్ట్రేలియాకి నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అక్కడ ఆస్ట్రేలియాలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చైర్మన్ గా ఉన్నారు. వారు ఆర్కిటెక్చర్ నేర్చుకున్నారు మెల్బోర్న్ యూనివర్సిటీలో. 1975లోని వారి యొక్క బ్రహ్మకుమారిస్తో ప్రయాణం అనేది మొదలైంది. వారు మొట్టమొదటిగా దాది జానకిని కలుసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఆస్ట్రేలియాలోని 40 సెంటర్లను స్థాపన చేయడానికి నిమిత్తంగా ఉన్నారు. ఆస్ట్రేలియాలోని 3 రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయి. వాటి యొక్క కోఆర్డినేషన్ అంతా కూడా అన్నయ్య చేస్తూ ఉంటారు. బ్రదర్ చార్లీ ఇప్పుడు కూడా చాలా టాక్స్ ఇస్తూ ఉంటారు. సెమినార్స్ లోని, కాన్ఫరెన్స్ లోని, రిట్రీట్స్ లో, వర్క్ షాప్స్ లో కూడా ఇస్తూ ఉంటారు. నేను నిన్న చెప్పినట్టుగానే, నిన్న శ్రీలుది ఎలాగైతే ఒక ఫోన్ లోని ఒకే ఒక ఫోన్ తో అన్ని చేరువుగా ఉన్నారో, అలాగే చార్లీ బాయ్ కూడా ఒక ఈమెయిల్ ద్వారా మనకి చాలా దగ్గరగా ఉన్నారు. సీనియర్ రాజ్యోగి ఆత్మీయులందరూ
సూర్యుడు అందరూ కూడా చాలా చేరువలో ఉన్నారు. అన్నయ్య గురించి ఒక పద్యాన్ని చెప్తున్నాను. ఆయన ఎప్పుడూ రాయల్‌గా ఉంటారు. ఆయన చాలా సాఫ్ట్‌గా, సెరీన్‌గా ఉంటారు. వారి యొక్క ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారిలోని దివ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క దివ్యతని మనము ఆ ఖజానాల నుంచి చూడగలుగుతాము. ఆయన ఎప్పుడు కూడా బాల్ బాలుడి వలె చాలా అమాయకంగా ఉంటారు. అదే విధంగా ఒక సన్యాసి వలె చాలా పవిత్రంగా ఉంటారు. అందువలన ఆయన ఎప్పుడు కూడా 100%గా ఉంటారు. అందువలన ఆస్ట్రేలియాలోని ఆయన కూడా ఒక సాధి యొక్క రూపంలోని సేవలు చేస్తున్నారు. వారి యొక్క సేవ మరియు సహయోగము ఎప్పుడూ కూడా సమాప్తి అవ్వదు. ఆయనలోని శ్వాసలోని కూడా పరమాత్ముని యొక్క ప్రేమను తీసుకుంటూ ఉంటారు. అందువలన అనేక కోరికల నుంచి ఉపరాముగా ఉంటారు. ఈరోజు సహనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన ఈరోజు మనకి సహనంగా ఎలా ఉండాలి అనేది వాటి గురించి చాలా విషయాలు చెప్తారు. ఏ విధంగా మనము మన సహనాన్ని పెంచుకోవచ్చు అనేది చెప్తారు. దాని ద్వారా మన సంతోషాలు పెరుగుతూ ఉంటాయి. ఆయన నుంచి సంతోషం గురించి వినడానికి మనందరం ఎదురుగా ఉన్నాము. ఇది చాలా దేశాలు, చాలా లాంగ్వేజెస్‌లోని ట్రాన్స్‌లేట్ అవుతూ ఉన్నాయి. నలభై 5 నిమిషాలు ఈ టాక్ ఉంటుంది. దాని తర్వాత మీరు మీ ప్రశ్నలను చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు. తర్వాత మెడిటేషన్ క్వెషన్ ఆన్సర్ ఉంటుంది. 10-10:15 ఇండియా టైంలోని క్వెషన్ ఆన్సర్స్ ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ చార్లీ మనకి సహనం గురించి ఎన్నో విషయాలు చెప్తారు. మనోజ్ భాయ్ మీకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా ప్రియంగా ఇంట్రొడక్షన్ చెప్పారు. ఆ పోయం కూడా చాలా బాగుంది. సిస్టర్ క్లౌడియాకి కూడా చాలా ధన్యవాదాలు. మీ అందరితోని నేను 21 ఎపిసోడ్స్ యొక్క కన్సిస్టెన్సీ నేను చూస్తున్నాను. అది చాలా బాగుంది. నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేను సహనం గురించి కొన్ని సంకల్పాలను మీతోని చర్చిస్తున్నాను. తర్వాత కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మనము ఈ ఈ ప్రపంచం ఏదైతే చూస్తున్నామో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ప్రపంచం గురించి మనం అసలేం చెప్పగలము? ఈ 95 దేశాలున్నాయి. 6000 లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం అనేది అనేకతలో ఏకత్వంగా ఉంది.
ఈ ప్రపంచంలో చాలా సమస్యలు, ఛాలెంజెస్ ఉన్నాయి. అందువలన ప్రతి క్షణము కూడా మనకి సహనం ప్రాక్టీస్ చేసేటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటారు, సహనం ఒక విలువ. మనం చెప్పొచ్చు, సహనం అనేది ఒక పెద్ద గుణము అని. అయితే సహనం ఎందుకు ఈ సమయంలో అంత అవసరం? ఎందుకంటే మనము ఎలాంటి కల్చర్‌లో ఉన్నామంటే, మనకి మన కోరికలు వెంటనే తీరిపోవాలి అని మనం అనుకుంటాం. అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కోరిక. అంటే దాని అర్థం ఏంటి? మనము ఈ రోజుల్లో షాప్ కూడా వెళ్ళక్కర్లేదు. మనం అమెజాన్‌లో ఆర్డర్ చేసినట్లయితే అదే వచ్చేస్తూ ఉంటుంది. మనము దేని గురించి కూడా రిసర్చ్ చేయక్కర్లేదు. మనం గూగుల్‌లోని కానీ రాసినట్లయితే దాని యొక్క జవాబు వచ్చేస్తుంది. అంటే అన్నీ నిమిషాల్లో జరిగిపోతున్నాయి. అయితే మనము అన్నీ చాలా తొందరగా జరిగేటువంటి కల్చర్‌లో మనం బ్రతుకుతున్నాం. తొందరగా పొందేటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనం చాలా అసహనంగా ఉన్నాము. అంటే అసహనం అనేది ఎంత అలవాటయిపోయిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏమి మంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. నాకు కావాలి, నాకిప్పుడే కావాలి అనే మంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. అయితే సహనం అనేది ఎలాంటి విలువ అంటే నేను నా రెస్పాన్స్‌ని చేసుకుంటాను. నేను సహనంగా ఉన్నప్పుడు నా రెస్పాన్స్‌ని నేను చేసుకుంటాను. ఈ ప్రపంచంలో నివసిస్తూ కూడా మనకి చాలా చాలా సహనం అవసరం. ఎందుకంటే జీవితంలో ప్రతి పదంలో మొట్టమొదటి పేషెన్స్ ఏది కావాలి, మొట్టమొదటి సహనం ఏది కావాలి అంటే అది ఇతరులతోనే. రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయంటే, ఏ వ్యక్తి అయితే సహనంతో ఉంటారో, వారిలోని చాలా సంతృప్తిగా ఉంటారు. వారి జీవితంతోని చాలా సంతృప్తిగా ఉంటారు. నేనెప్పుడైతే సహనాన్ని నా జీవితంలోని ఉపయోగిస్తానో, అప్పుడు నేను సహనంగా ఉంటాను. ఆశావాదిగా ఉంటాను. సహనం, సహనం అనేది దయాగుణానికి ఒక ప్రతిరూపం. సహ సహనం అనేది ప్రేమకి ప్రతిరూపం. గౌరవానికి ప్రతిరూపం. మరియు సహనము అనేక వంటి ఫ్లేవర్స్, కలర్స్ కలిగినటువంటిది. ఎప్పుడైతే మనం సహనం గురించి మాట్లాడుకుంటామో, మనము సంబంధ ఈ ప్రపంచంలో ఎన్నో జరిగాయి. దాంట్లోని కరోనా పాండమిక్ కూడా జరిగింది. అప్పుడు మనకి ఎంత సహనం కావాలి. ఇప్పుడు చూసినట్లయితే 18 నెలలుగా పాండమిక్ చూస్తున్నాము. మనకి ఎంత సమయం ఇంకా జరుగుతుందో తెలీదు. ఎంత సహనం ఉండాలో మనకు తెలీదు. కొన్నిసార్లు మనకి మన ఇంట్లో ఉన్నటువంటి యువతతోని, చిన్న పిల్లలతోని సహనం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనకి కావాల్సినటువంటి ఉద్యోగంతోని సహనంగా ఉండాల్సి ఉంది. అంటే కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సహనాలు కావాలి. ఎందుకంటే కొన్ని కొన్ని అయితే నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆవిడ ఒక స్త్రీ. వారికి ఒక శారీరక, మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి బిడ్డ ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడితోని మానసికమైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పటికీ కూడా
చిన్నప్పటి నుంచి కూడా పెద్దయిన తర్వాత కూడా ఒక పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ వారు ఆ బిడ్డతో చాలా సహనంగా ఉన్నారు. ఇది చాలా రోజు వచ్చేటువంటి సమస్యలు అంటే ట్రాఫిక్ జామ్ వల్ల కానీ, లేదంటే కంప్యూటర్ ఎప్పుడైనా పాడైపోయినప్పుడు కానీ, అదే పెద్ద పెద్ద క్యూలలో వెయిట్ చూసినప్పుడు కానీ, నేను 8-10 ఏళ్ల వరకు భారతదేశంలో నివసించాను. నేను 1973లోని భారతదేశానికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు, నేను ఒక క్యూలోని నిలబడ్డాను. ట్రైన్ టికెట్ కొనుక్కోవడం కోసం. అది చాలా లాంగ్ టైమ్ తీసుకుంది. నేను ఎప్పుడైతే 12 గంటలయ్యిందో, నేను ఆ సమయానికి కరెక్ట్‌గా టికెట్ యొక్క డోర్ దగ్గరికి చేరుకున్నాను. కానీ వారు ఆ తలుపుని మూసేశారు. నేనన్నాను, "నేను ఇంకొక 3 గంటలు వ ఆగలేను. నాకు జస్ట్ నా టికెట్ ఇవ్వండి" అని చెప్పాను. కానీ వారు కాదు అని చెప్పారు. వద్దు అని చెప్పారు. కానీ నేను ఆ సమయంలోని నా సహనాన్ని కోల్పోయాను. అయితే కొన్నాళ్ళ తర్వాత దాంట్లో ఉన్నటువంటి సంఘటనని నేను అర్థం చేసుకోగలిగాను. అయితే మనము సహనాన్ని మన జీవితంలో ఎక్కడ తీసుకొచ్చాము? చూడండి మన అలవాట్లు అంత తొందరగా మారిపోవు. మన వీక్‌నెస్‌లు తొందరగా మారిపోవు. నా టెన్షన్ కానీ, నా చింతలు కానీ ఏవి తొందరగా మారిపోవు. కానీ వాటితో చాలా సహనం కావాలి. అంటే ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఉన్నాయి. ఎంతో సమయం యొక్క పేషెన్స్ కావాలి. సహనం కావాలి. దానికోసం నేను తెలుసుకోవాలి. నేను ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేయాలి. అప్పుడు నేను నాలో మార్పుని తీసుకురాగలుగుతాను. అయితే ఆధ్యాత్మిక ప్రయాణం కూడా స్వయం పట్ల ఎంతో సహనాన్ని కావాల్సి వస్తుంది. అయితే సహనం గురించి ఆలోచించినట్లయితే నాకు దాని లోతులు తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. పేషెన్స్ అంటే మీ యొక్క స్థితి. అంటే మన అనుభవానికి మరియు రియాక్షన్‌కి మధ్యలో ఉన్నటువంటి ఒక మానసిక స్థితి. అయితే ఆ అనుభవానికి మరియు రియాక్షన్‌కి ఏదైతే ఒక కొంత సమయం ఉందో, అది దానికి చూసినట్లయితే ఒకే గంటలో మనకి ప్రేమ, గౌరవం, అగౌరవము ఆహ్, ఇలాంటి అనేకమైన అనుభవాలు కలుగుతాయి. నాకు ఉన్నది చాలా కొద్ది సమయమే. అంటే నేను రియాక్ట్ అవ్వకముందే నాకు చాలా కొద్ది సమయమే ఉంటుంది. కానీ ఆ కొద్ది సమయంలోనే చాలా ప్రామాణికమైనది. ఎందుకంటే ఆ ఆ సమయము మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. కొంతమంది మనకి వెంటనే రియాక్షన్ ఇచ్చేటువంటి నేచర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే నాలో ఉన్నటువంటి భావాలు పారుతాయి. వెంటనే నేను చాలా ఫోర్స్‌గా ఒక రెస్పాన్స్ ఇస్తాను. నేను రియాక్ట్ ఇస్తాను. దాని తర్వాత చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. అయ్యో! నేనెప్పుడు ఎందుకు ఆ మాట అన్నాను? నేనెందుకు అలా చేశాను అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ అనుభవానికి, ఆ రియాక్షన్‌కి మధ్యలో ఉన్నటువంటి సమయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆధ్యాత్మికత ఈ సమయం మధ్యలో వివేకాన్ని పెడుతుంది. ఎంతెంతైతే నేను సత్యతకి చేరుకుంటానో, ఎంతెంతైతే నా లోపల ఉన్నటువంటి ఆ స్పేస్‌కి కనెక్ట్ అవుతూ ఉంటానో, నాలో ఉన్నటువంటి మార్పు నాకు కనిపిస్తూ ఉంటుంది. నేను 46 ఏళ్లుగా కూడా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నేను రెగ్యులర్‌గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడైతే, అంటే నాలో ఉన్నటువంటి ఆ కొద్ది సమయం ఏదైతే ఉందో దానికి హీలింగ్ చేస్తూ ఉంది. ఎంతెంతైతే మెడిటేషన్ చేస్తామో అంతంత మనము
చాలా కామ్‌గా ఉంటాము. ఆ సహనము అంటేనే మీ రియాక్షన్. అది సత్యత అనేటువంటి హ్మ్. దాన్ని ఒకసారి నాకొక కథ గుర్తొచ్చింది. దానిలోని తండ్రి కూతుర్లుంటారు. వారు ఒక పార్క్‌లో నడుస్తూ ఉంటారు. ఆ పార్క్‌లో ఒక యాపిల్స్ అమ్మేటువంటి వ్యక్తి వస్తాడు. ఆ కూతురు అంటుంది, "యాపిల్ కావాలి" అని. అప్పుడు ఆయన 2 తీసుకోమంటారు. అయితే 2 యాపిల్స్ తీసుకుంటుందామె. అయితే ఆ చిన్న పిల్ల ఏం చేస్తుంది, ఆ 2 యాపిల్స్‌ని 2 చేతుల్లో పెడుతుంది. అయితే తండ్రి ఒక యాపిల్ అడగగానే ఆ పాప ఏం చేస్తుంది, 2 చేతుల్లో ఉన్న యాపిల్‌ని ఎంగిల్ చేస్తుంది. అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, ఏంటి ఇలాగ చేస్తుంది అనేసి. అయితే కాసేపు ఆగిన తర్వాత తనకి తెలుస్తుంది. ఆ కూతురు రెండిటిని కూడా టేస్ట్ చేసి, అప్పుడు ఏది స్వీట్‌గా ఉందో అది ఆ తండ్రికిస్తుంది. చూసారా? మనము ఉన్న కొద్ది సమయంలోనే మనము ఇతరుల పైన అభిప్రాయం ఏర్పరచుకుంటాము. దానివల్ల రియాక్షన్ ఇచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనకి మనం సమయం ఇవ్వాలి. అప్పుడే మనము సహనంగా ఉండగలుగుతాం. అదే విధంగా ఇంకొక కథ విన్నాను. ట్రైన్‌లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆహ్, ఆహ్, వారు ట్రైన్‌లో ఉంటారు. ఆ పిల్లలిద్దరూ చాలా అల్లరి చేస్తూ ఉంటారు. కానీ ఆ తండ్రి మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లలు వంటి అల్లరిని ఎప్పుడు ఆపరాయన. అయితే జనాలందరికీ కూడా వారి పైన చాలా కోపమొస్తూ ఉంటుందనమాట. అసహనంగా ఉంటారు. పిల్లలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రిని చూసి ఎందుకు ఈయనసలు ఆయనకి చెప్పట్లేదు, పిల్లలకి చెప్పట్లేదు అని అందరూ కోప్పడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి వెళ్లి అతనితో చెప్తారనమాట. తండ్రి దగ్గరికి వెళ్లి, "మీ పిల్లల్ని శాంతంగా ఉండమని చెప్పండి" అని చెప్తే అప్పుడు ఆ తండ్రి అంటారు, "నేనిప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. నా భార్య చనిపోయింది" అని చెప్తారు. అంటే అప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి ఒక్క నిమిషంలోని తను ఏర్పరచుకున్నటువంటి ఆ కోపము, అభిప్రాయాలు అన్నింటిని కూడా సమాప్తి అయిపోతాయి. అదే విధంగా మనము ఒకే ఒక చాలా కొద్ది సమయంలోని ఒకరి గురించి ఎన్ని ఆలోచించేస్తూ ఉంటాము. ఎన్నో భావాల్ని తయారు చేసుకుంటూ ఉంటాము. తర్వాత మనకి తెలుస్తుంది. మ ఆ సహనం అనేది ఎంతో ముఖ్యమైనది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను నోటితో చెప్పకపోవచ్చు. కాకపోతే నా మనసులోని వారి గురించి ఎన్నో భావాలని తయారు చేసుకోవచ్చు. అందుకే ఈ సహనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థానము. అంటే ఒక అనుభవం నుండి మరియు రియాక్షన్‌కి మధ్యలో ఉన్నటువంటి మంచి సమయము. అసహనంగా ఉన్నాము అంటే ఇది ఒక గుర్తు. దేనికి నాకు కేవలం కోరికలు మరియు అవసరాలతోనే నా బుద్ధిని పెడుతున్నాను అని చెప్పడానికి గుర్తు. ఎందుకంటే మనందరివి కూడా బాహ్య ప్రపంచం యొక్క కల్చర్‌లో ఉంటున్నాం. ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రతి నిమిషము బయట చూస్తూ ఉంటాను. కానీ నాకైతే కావాల్సినవన్నీ లోపలికే కావాలి. నాకు ప్రేమ, శాంతి, సహనం ఇవన్నీ లోపలికే కావాలి. అందువలన నేను ఇతరులని చూస్తూ ఉంటాను. నా ఉద్యోగాన్ని చూస్తూ ఉంటాను గౌరవం కోసం. నేను డబ్బుని చూస్తూ ఉంటారు నాకు సెక్యూరిటీ కోసం. అలా జరిగినప్పుడు అంటే అవి ఇచ్చినప్పుడు నాకు బానే ఉంటుంది. ఒకవేళ అది ఇవ్వకలేదనుకోండి నాకు చాలా బావుండదు. అప్పుడు నేను అసహనం అయిపోతూ ఉంటాను. అంటే అసహనము అంటేనే
ఆధ్యాత్మికంగా మనం చాలా ఖాళీగా ఉన్నాము, మానసికంగా చాలా ఖాళీగా ఉన్నాము అని చెప్పడానికి గుర్తు. ఎందుకంటే బాహ్య వస్తువులనేవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడు బానే ఉంటుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతాయో నేను చాలా అప్‌సెట్ అయిపోతూ ఉంటాను. అంటే అసహనం అనేటువంటి గుణము నా లోపల నింపుకోవాల్సిన విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనము చూసేటువంటి అనేక ధర్మాలలోని అసహనము క్రోధం యొక్క అంశము అనేసి. అయితే క్రోధం గురించి మాట్లాడినప్పుడైతే క్రోధం అనేది చాలా పెద్ద పరివారము. మరియు అసహనము ఆ క్రోధం యొక్క పరివారము. క్రోధము అన్ని చెడు భావాల యొక్క ఎండ్ పాయింట్ అన్నమాట. ఒకసారి నేను సెంట్రల్ అమెరికా వెళ్ళాను. నేను కోస్టారికాలో ఉన్నాను. నేను ఒక స్థానానికి వెళ్ళాను. అక్కడ చాలా బాగుంది. ఉత్సాహంగా ఉంది. అక్కడ వాల్కనో చూసాము. ఆ వాల్కనో ఎలాగుంది అనంటే బయటికి కనిపిస్తూ ఉంది. అంటే అలా మనల్ని చూస్తున్నట్లయితే మనము కూడా ఒక్కొక్కసారి బయటకి బాగానే ఉన్నప్పటికీ లోపల వాల్కనో నడుస్తూ ఉంటుంది. నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. నా అవసరాలు మరియు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికి గౌరవం కావాలి, ప్రేమ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను సత్యమైన ప్రేమను అనుభవం చేసుకోలేదు. అందుకే లోపల ఏదైతే జరుగుతూ ఉన్నదో ఒకేసారి అది పెద్ద రియాక్షన్‌గా పేలుతూ ఉంటుంది. నేను ఇంకా లోపలికి అంటే లోతుగా ఆలోచించినట్లయితే అసహనంగా ఉండడం అనేది సంబంధాలలోని చాలా చెడు ప్రభావాన్ని తీసుకొస్తుంది. కొన్ని సమయాలలో సమస్యల్లోని ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతోని మనం అసహనంగా ఉంటాము. అంటే అసహనము అంటే నాకున్నటువంటి సంబంధము మంచిగా లేదు అని అర్థం. ఎందుకంటే మనకి మొట్టమొదటి సంబంధం ఎవరితో ఉంటుంది అంటే స్వయంతో ఉంటుంది. ఒకవేళ అది ఆరోగ్యకరంగా లేనట్లయితే నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఇతరుల యొక్క ఆహ్, సంబంధాలతో కూడా ఆరోగ్యం పైన కూడా ప్రభావితం చేస్తుంది. అందువలన ఈ జీవితపు ప్రయాణంలో సహనం యొక్క ప్రయాణంలో నేను ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. ఆ ప్రయాణం ద్వారా నా లోపల ఉన్నటువంటి అన్నింటిని మార్చుకోగలుగుతాను. నాకు ఎప్పుడైతే మానసికంగా సామరస్యత ఉంటుందో, నేను స్వయంతోని, ఇతరులతోని సహనంగా ఉంటాను. అప్పుడు అది నాకు ఎంతో ఉపయోగకరంగా అవుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోని స్వయాన్ని తెలుసుకుంటాను. ఆ ప్రయాణంలోని నా యొక్క గుణాలన్నింటినీ కూడా మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఎటువంటి భావాలతోని అణచబడినది కాదు. అప్పుడు నేను సత్యత ఆధారంగా నా రెస్పాన్స్‌ని ఇస్తాను.
ఇది అయితే చాలా అద్భుతమైనటువంటి యాత్ర. నేను ఇప్పుడు నేను ఈ సమయంలో నాకు అర్థమవుతుంది. చాలా మందికి ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే నెలకొకసారి ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలోకొస్తారు. అంటే అక్కడ ఒక టాక్ ఉంది. ఆ టాక్ వింటూ ఉంటారు. అది జస్ట్ ఒక హాబీ లాగా ఉంటుంది. ఇంకొకరికి ఒక డిసిప్లిన్‌గా ఉంటుంది. అంటే రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆ మెడిటేషన్ అయిపోగానే, ఆ మెడిటేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను నార్మల్‌గా మారిపోతూ ఉంటాను. అంటే ఇప్పుడు నా సాధారణ మనిషిలాగా మారిపోతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పనికొచ్చేదేంటి అనంటే, ఈ మెడిటేషన్ అనేది ఒక లైఫ్ స్టైల్‌గా మార్చుకుంటేనే. అంటే నేను ఈ జ ఈ యాత్రలోని రోజు రోజుకి సహనానికి దగ్గరగా అవుతూ ఉంటాను. రోజు రోజుకి నా సత్యమైనటువంటి రూపానికి దగ్గరగా ఉంటాను. ఆధ్యాత్మిక ప్రయాణంలోని దగ్గరగా అవుతూ ఉంటాను. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణము ఒక్కొక్కసారి చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సహజంగా ఉంటుంది. కొన్నిసార్లు వంకర టింకరగా ఉంటాయి దీని తోవలు. ఒకసారి ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్ద సమస్యలొస్తాయి. నేను దాన్ని దాటలేను అని అనుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు 2 రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలో కూడా మనకు తెలీదు. కానీ ఈ ప్రయాణంలో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ ప్రయాణంలోనే మనం పరమాత్ముడికి చాలా దగ్గరగా అవుతాం. మనము ఏ పరిస్థితుల్లోనైనా సరే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ మనం నిల్చున్నట్లయితే మన జీవితం చాలా అద్భుతంగా, ఆనందదాయకంగా అయిపోతుంది. అందువల్లనే ఈ యాత్ర అనేది మన సత్యతకు చేరువని చేస్తుంది. ఎందుకంటే ఈ యాత్ర ఆ దివ్యమైన స్వరూపానికి కూడా దగ్గరగా చేస్తుంది. అంటే కొన్నిసార్లు ఈ ప్రయాణంలోని ఈ సహనం అనేది ఆటోమేటిక్‌గా నేచురల్‌గా వస్తుంది. అంటే నాకు సహనం అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే నాతో నాకు మంచి సంబంధము నాకు అనుభవం అయినప్పుడే. అంటే మన జీవితం యొక్క ప్రాథమికత ఏటుండాలంటే నాకు నాతో ఎంత మంచి సంబంధం ఉంది అని. ఈ సమయంలో 3 పర్సనాలిటీలు ఉన్నట్టుగా ఉన్నది. మనకి అంటే నేచురల్‌గా ఒక సహనం అనేది రావడాలి అంటే అంటే సహనంలో కూడా 3 రకాలుంటాయి. మొట్టమొదటిది ఏంటి అనంటే నన్ను నేను దేహంగానే చూస్తూ ఉంటాను. దేహంతో వచ్చినటువంటి లేబుల్స్‌తోని చూస్తూ ఉంటాను. నేను స్త్రీనా? పురుషుడినా? నా కుటుంబము, నా చదువు వాటితో చూస్తూ ఉంటాను. ఈ లేబుల్స్‌తో చూస్తూ ఉంటాను. అయితే ఈ అన్ని లేబుల్స్‌కి కామన్‌గా ఉన్నదేంటి అంటే నేను. కానీ నేను నా టెంపరరీ ఐడెంటిటీని నా సెన్సెస్‌ని రెస్ట్ చేస్తున్నాను. రెండవదేంటంటే సుపీరియారిటీ యొక్క దృష్టి. దానిలోని నేను ఇతరులతోని నన్ను నేను కంపేర్ చేస్తూ ఉంటాను. నేను చాలా మంచిగా ఉన్నాను. నేను రైట్. నేను వారికన్నా ఎక్కువగా ఉన్నాను అనేది అనుకుంటూ ఉంటాము. అదే మనకి ఎవరైనా సరే ఆ సమయంలో ఇంకేమైనా మాట అన్నట్లయితే నాకైతే అసహనంగా, అగౌరవంగా ఉంటుంది. నాకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. అగౌరవంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనల్ని మనం చూసుకున్నట్లయితే మన అహంకారం మనల్ని మోసం చేస్తుంది.
ఎందుకంటే నేను సత్యతతో కనెక్ట్ అయ్యి లేను. అసత్యతతో కనెక్ట్ అయ్యి నా అహంకారమే పరిపాలిస్తూ ఉంటుంది. అప్పుడు నేను అసహనంగా ఉంటాను. ఒకవేళ ఎవరైనా నా మాట వినుకున్నట్లయితే నాకు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నా అహంకారం నన్ను మంచిగా నడిపించట్లేదు. అప్పుడు నా అహంకారము ఇతరుల యొక్క భావాలను చూస్తూ ఉంటుంది. నేను రియాక్షన్ ఇచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా అహంకారం నా రాజ్యాన్ని అంటే నా మానసిక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుందో అప్పుడు పరిస్థితులు మనుషులు ఏవి అనుకూలించవు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫీరియారిటీ గురించి. అది కూడా నా యొక్క సత్యమైనటువంటి గుర్తింపుని ఇవ్వదు. అప్పుడు నేను కంపేర్ చేసుకుంటూ ఉంటాను. నేను చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇతరులు చాలా మంచివారు, ఇతరులు బాగా చేయగలరు, ఇతరులు అని అనుకుంటూ ఉంటాను. అది నా మనసులో అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది సత్యత కాదు, కానీ నేనే నా దేహాభిమానంతోనే నేను ఇది తయారు చేసుకుంటూ ఉంటాను. అయితే నా ఫీలింగ్స్ లోకి ఎప్పుడైతే అది వస్తుందో నాకు ఎప్పుడు కూడా విలువగా అనిపించదు. నన్ను చూస్తే నాకు డిప్రెషన్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా తక్కువగా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఆశావాదం, హోప్లెస్నెస్ యొక్క ఎపిడమిక్ నడుస్తుంది అని అర్థం. ఇది నేను నాతో అసహనంగా ఉన్నాను. నాకెప్పుడు కూడా నా లోపల ఉన్నటువంటి చెడు కనిపిస్తూ ఉంటుంది. అంటే అయితే సుపీరియర్ లేదంటే ఇన్ఫీరియర్ యొక్క భావాలు నా మనసులో నడుస్తూ ఉంటాయి. దానివల్ల అసహనంగా ఉంటాను. నేను చాలా అయితే మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏం చేస్తున్నాం అంటే మనము నా సత్యమైన పరిచయం యొక్క బీజాన్ని నాటుతున్నాము. నా 3వ నేత్రము నేను ఒరిజినల్ గా ఉన్నటువంటి నేను ఒక ఆత్మను, ఆత్మ అవినాశి, ఆత్మ పిట్యూటరీ గ్లాండ్ లోని కూర్చొని ఉంటుంది. ఈ శరీరాన్ని విడిచి ఇంకొక శరీరం కూడా తీసుకోగలుగుతుంది. ఈ ఆత్మ చాలా అద్భుతమైనది. అంటే ఆత్మ మనకి కనిపించినప్పటికీ కూడా అది ఉన్నది. మ్యాథమెటిక్స్ లో చెప్తారు, నేను ఈ శరీరంలో టెంపరీగా ఉంటాను. ఎప్పుడైతే నేను ఈ శరీరం అని అనుకుంటూ ఉంటానో నా అహంకారం అనేది నన్ను డామినేట్ చేస్తూ ఉంటుంది. నాకు అసహనంగా ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉంటానో అప్పుడు నేను కేవలం ఒక పురుషుణ్ణి, ఒక ఆస్ట్రేలియన్ ఇలాంటి వాటి యొక్క భావాల నుంచి బయటకుంటాను. నాకు స్వయాన్ని ఆత్మగా చూసుకుంటూ ఉంటాను. అది నా సత్యతకు చేరువ చేస్తుంది. లోపల ఉన్నటువంటి మధురమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో దానితో నేను కనెక్ట్ అవుతూ ఉంటాను. నేను అప్పుడు ఇతరులని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, ప్రభావితం చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఆత్మీక స్థితిలో ఉన్నప్పుడైతే, నన్ను స్వయాన్ని తెలుసుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడైతే నాకు చాలా శాంతి, వివేకము లభిస్తుంది. ఎక్కడైతే వివేకం ఉంటుందో, శాంతి ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది. ఎవరైనా నన్ను ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఎవరైనా నాకు సహయోగం చేయలేదు, ఎవరైనా ఏదైనా విషయం సరిగ్గా జరగట్లేదు, అప్పుడు నేను దాంట్లోకి దూకేయను.
దూకేయకుండా స్వయాన్ని చూసుకుంటూ ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అని నన్ను నేను కామ్గా ఉంచుకుంటాను. నేను సహనంగా ఉంటాను. అప్పుడు నేను మంచి మంచి సంబంధాలని జోడించుకుంటాను. అంటే ఈ జీవితం యొక్క మొట్టమొదటి అడుగు ఏంటి అంటే సహనంగా ఉంది. మెడిటేషన్ నన్ను నేను తెలుసుకోవడం నుంచి నన్ను నేను అనుభవం చేసుకోవడానికి నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా సాధారణ అంటే న్యాచురల్ గా సహనం అనేది వస్తుంది. అందువల్ల ఈ సహనం యొక్క ప్రయాణంలో స్వయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. అదే విధంగా సత్యమైన ప్రేమను కూడా అనుభవం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు విధాలైనటువంటి ప్రేమ ఉంది. స్వయం పట్ల ప్రేమ, పరమాత్ముడి పట్ల ప్రేమ, చుట్టుపక్కల ఉన్నటువంటి వారితోని ప్రేమ. అయితే ఈ రోజుల్లో చెప్తూ ఉంటారు స్వయం పట్ల ఉన్న ప్రేమ అయితే ఈ రోజుల్లో సరిగ్గా లేదు అనేసి. చాలా మందికి పరమాత్ముడి పైన భగవంతుడి పైన నమ్మకం ఉంది కానీ సత్యమైన ప్రేమ ఉంటుంది అని ఈ రోజుల్లో మనం చెప్పలేము. మూడవ ప్రేమ ఏంటి అంటే కుటుంబం యొక్క ప్రేమ. ఒకవేళ మనకి ఏదైనా చిన్న విషయం జరిగింది అనుకోండి, అప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా బాధలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే నాతో స్వయం పట్ల ఉన్నటువంటి మంచి ప్రేమ, తర్వాత పరమాత్ముడి యొక్క ప్రేమ. అయితే పరమాత్ముడితో ఉన్నటువంటి కనెక్షన్ ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఈ శక్తి ఈ జీవితంని ఎదుర్కోవడానికి నేర్పిస్తుంది. నేను ఎలా ఉండాలనుకుంటున్నా ఆ విధంగా ఉండడానికి మనకి ఒక అవకాశం ఇస్తుంది. ఎందుకంటే పరమాత్మ నుంచి మనకి శక్తి లభిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నేను ఒక ఆత్మను అని. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను కానీ నేను ఇక్కడ కూర్చొని ఈ కళ్ళ ద్వారా చూస్తూ ఈ శరీరంతో మాట్లాడుతున్నాను. అయితే పరమాత్ముడు ఎవరు అంటే నాలాంటి ఒక ఆత్మయే కానీ వారికి శరీరం లేదు. ఆయన నాలాగే ఒక అనుభవం అయ్యేటువంటి స్వరూపము. మెడిటేషన్ అంటే నేను మరియు పరమాత్ముడి యొక్క జోడింపబడడం, స్వయంతో పరమాత్ముని యొక్క జోడింపబడడం. అయితే ఎప్పుడైతే మనం ఈ కనెక్షన్ లో ఉంటామో మన వాల్యూస్ తోని మనం ఉంటాం. మనందరికీ కూడా తెలుసు మనం ఎప్పుడైనా సరే చాలా విలువలతో ధారణ అయినటువంటి వారు ఎవరైనా మనకి కలిసినప్పుడు మనకి వారి పట్ల చాలా గౌరవం లభిస్తుంది. నేను ఎప్పుడైతే పరమాత్మని గుర్తు చేస్తూ ఉంటాను అప్పుడు నాకు ఆయన జ్యోతిర్బిందు స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన దగ్గర నుంచి శాంతి, సుఖము, సంతోషం అనుభవం అవుతుంది. కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం మనం మెడిటేషన్ చేద్దామని. అయితే ఆ సమయంలో మనస్సు చాలా బిజీగా ఉంటుంది. ఆ సమయంలో చాలా ఆలోచనలు వస్తాయి. ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటాయి. అప్పుడు నా మనస్సుని నేను ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. అందుకే మనం ఏం చెప్తాము, పరమాత్మని స్మృతి చేయండి అని చెప్తాం. ఎందుకంటే స్మృతి చేయడం, గుర్తు పెట్టుకోవడం అనేది మనిషి యొక్క సహజమైనటువంటి గుణం.
అంటే చూడండి, మనం ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నాం. అయినప్పటికీ కూడా మధ్య మధ్యలోనే మన మనస్సు మన పిల్లలు అలాగే చాలా విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడెప్పుడైతే గుర్తు చేసుకుంటామో, ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటూ ఉంటామో వారి యొక్క ప్రభావంలోకి వస్తూ ఉంటాం. మనం కనెక్ట్ అవుతాము ఒక వ్యక్తితోని, వారి యొక్క ప్రభావంలోకి వస్తాము. తర్వాత ఆ ఫీలింగ్ లోకి కూడా వస్తాం. రాజయోగ యొక్క లాజిక్ ఏంటంటే, నేను నా జీవితంలో ముందుకు వెళ్తున్న కొద్దీ నా మనస్సు భూతకాలంలోకి వెళ్ళకుండా, నా మనస్సు భవిష్యత్తు కాలంలోకి వెళ్ళకుండా, అన్ని కనెక్షన్స్ తోని అప్ అండ్ డౌన్ అవ్వకుండా నేను పరమాత్మునితోని మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటాను. ఎప్పుడైతే నేను అలా చేస్తూ ఉంటానో, నేను ఆ పరమాత్ముని యొక్క ప్రేమని, సహనాన్ని నేను నా లోపల నింపుకుంటూ ఉంటాను. అంటే ఇది సజీవమైనటువంటి ఒక కనెక్షన్. నా మనస్సులోని ఒక పవిత్రత అనేటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటాను. నా మనస్సు చాలా కామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు ఇలాంటి అంటే ఆ సమయంలో నేను నా లోపల ఉన్నటువంటి ప్రపంచానికి యజమానిగా అవుతున్నాను. అంటే నేను సహనంగా ఉండాలి అంటే, ఏ పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండాలంటే చాలా కామ్గా ఉండాలి. నేను కామ్గా ఉండి అక్కడ ఏం జరుగుతుందో అనేది చూస్తూ ఉండాలి. నేను ఏ భావాల్లోకి కొన్నిసార్లు నేను అలాంటి భావాల్లోకి దూకడం వల్ల నా జీవితంలోని సమస్యల్ని తెచ్చుకుంటాను. ఎప్పుడైతే పరమాత్ముడితో బుద్ధి జోడిస్తామో, ఆంతరిక శక్తి పెరుగుతుంది, దృఢత్వం పెరుగుతూ ఉంటుంది. మూడవది, సమయంతో నాకున్నటువంటి సంబంధం ఏంటి? కొన్నిసార్లు మనకి సమయం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలోని, మోడర్న్ ప్రపంచంలోని సమయం లేదు అనేటువంటి విషయాన్ని వింటున్నాం. ఎందుకంటే మనకి చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికే సమయం అంతా సరిపోవట్లేదు. అయితే నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటానో, అప్పుడు సమయం అనేది మారుతూ ఉంటుంది. నా జీవితం యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెయిట్ అండ్ సీ. అదే ఇప్పుడు మనకు కనిపించట్లేదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రతిఫలం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది సరిగ్గానే ఉంటుంది. అందువల్ల నా స్వయంతో నాకు ఉన్నటువంటి సంబంధం బాగున్నట్లయితే ప్రతి విషయం కూడా మారిపోతూ ఉంటుంది. ఇతరులతో నేను ఎలా వ్యవహరిస్తాను అనేది కూడా అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా చెడుగా వ్యవహరించినట్లయితే నేను ఆ సమయంలో శాంతిని ఉంచుకున్నట్లయితే, అప్పుడు నేను కళ్యాణకారి భావనని కూడా ఉంచుకున్నట్లు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కమ్యూనికేషన్. ఎందుకంటే మనము ప్రతి మిల్లీ సెకండ్ మనుషులతోని కనెక్ట్ అవుతూ ఉంటాం. మన ముఖం ద్వారా, లేదంటే మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం.
90% మీ కమ్యూనికేషన్ యొక్క అంటే అది మీ ప్రొఫెషనల్‌గా అవ్వచ్చు, పర్సనల్‌గా అవ్వచ్చు, ఎవరితోనైనా అవ్వచ్చు. మన కమ్యూనికేషను మాటలు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మీ ముఖమే మీ యొక్క కమ్యూనికేషన్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్. అయితే మనస్సులో నేను కానీ అసహనంగా ఉన్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి వారికి అది అర్థమైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి చాలా అసహనంగా ఫ్రస్ట్రేషన్‌తో ఉంటుంది. అంటే చేదుని తీసుకొస్తాం. కానీ నేను ఎప్పుడైతే శాంతిగా ఉంటానో అప్పుడు గౌరవం, ప్రేమ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మన వైబ్రేషన్స్ ఇతరుల యొక్క వైబ్రేషన్స్‌ని వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పనులు జరుగుతూ లేనప్పుడు మనము సహనం యొక్క శక్తికి ప్రతిరూపంగా అవ్వాలి. ఒకవేళ మనం సహనం చేయకపోతే చుట్టుపక్కల ఎన్నో ప్రభావితం అవుతూ ఉంటాయి. అయితే నేను బ్రహ్మకుమారి సూచించినది ఏంటంటే ఏంటంటే ఇతరులతో పనిచేసేటప్పుడు వారి పట్ల మంచి భావాలు, శుభ సంకల్పాలు ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు నాతో సహయోగంగా ఉంటారు, కొన్నిసార్లు అసహ్యంగా ఉంటారు, అసహనంగా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నా జీవితం యొక్క క్వాలిటీ ఎలా ఉండాలంటే ఇతరుల పైన ప్రభావం చూపించే విధంగా ఉండాలి. దానికోసం శుభ సంకల్పాలు, శుభభావనలు చాలా అవసరం. కళ్యాణకారి భావన కన్నా అంతకన్నా మంచి విషయం అనేది అయితే ఉండదు. ఎప్పుడైతే ఒక లీడర్ కి కళ్యాణకారి భావన ఉంటుందో అప్పుడు ఇతరులు మనకి చెడుగా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు మనం ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా 15 నిమిషాలు లేటుగా వచ్చారనుకోండి, అప్పుడు నేను మనసులోని అగ్నిగోళాలని ఆలోచించవచ్చు. లేదంటే పర్వాలేదులే, అంటే అది జస్ట్ ఒక ఆలోచన యొక్క ధోరణి మార్చుకోండి. ఎప్పుడైతే నా సహనం నా స్నేహితులుగా అయిపోతూ ఉంటుందో నేను చెల్లి మంచి వైపుకి ఒక స్విచ్ మార్చుకుంటాను. అయితే ఒక స్త్రీ నాకు అసహనంగా ఉంది అని చెప్పి ఆమె పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతుంది సహనం నేర్చుకోవడం కోసం. అయితే ఎప్పుడైతే ఇలాగా పెద్ద పెద్ద క్యూలో నిలబడిందో ఆ మనసులో జరిగేటువంటి పనిని ఆమె ఆపగలిగింది. ఎప్పుడైతే సహనంగా ఉన్నట్లయితే మనకు చాలా ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నట్లుంటాం. ఇప్పుడు ఈ ఆంతరిక ప్రయాణంలోనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే దీనికి రోడ్డు కూడా లేదు, నన్ను అనుభవం చేసుకోవడానికి రోడ్డు కూడా లేదు. నేను మెడిటేషన్ ద్వారా ఇప్పుడు ఇదేంటి అంటే సహనాన్ని నేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతమైనటువంటి సార్లు మనం పెద్ద పెద్ద గోడల్ని తగులుకుంటాం. ఎన్నో చెడు సంస్కారాల యొక్క గడ్డ సంస్కారాల యొక్క గోడ అని మనం ఏదైతే మెడిటేషన్ నేర్చుకుంటాం అప్పుడు మనకి ఒక మంచి జీవితం. నేను సమాప్తం.
ఏదైనా ప్రశ్నలు ఉంటే వారు ఆ ప్రశ్నలు ఆడియన్స్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. వారు నేను ఇంటెన్సివ్ పిల్లల్ని ఎవరైనా ఒక మారిపోతూ ఉన్నప్పుడు నేను వెంటనే దాని యొక్క దాని ప్రభావం తీసుకుని దాన్ని అలాంటప్పుడు ఎలాగా మన మనసుకి 4 ఉంటాయి. బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. బీటా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి మనసు, ఆల్ఫా కామ్ మైండ్, డెల్టా ఇది డాక్టర్లు అయితే రీసెర్చ్ అయితే మనం మనసుని కామ్గా అప్పుడు బాగా తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించినట్లయితే ఓవర్ యాక్టివ్ గా ఉన్నట్లయితే మనం చేసేటువంటి డెసిషన్స్ కొన్ని చాలా కూల్ గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనుషులు మనకు చాలా బాగుంటుంది. అదే విధంగా మనం ఎప్పుడైతే బాగా చేస్తూ ఉంటామో కామ్గా అయిపోతూ ఉంటాము. అప్పుడు ఇలాంటి అసందర్భమైనటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రాణాపాయ అప్పుడు మనము తీసుకోగలుగుతాము మరియు ప్రభావం ఇతరులపై ఒక లీడర్ ఎప్పుడైతే కామ్గా ఉంటారో అప్పుడు ఇతరులకి వారి పైన చాలా గౌరవం ఉంటుంది. అసహనంగా ఉన్నట్లయితే ఇతరులందరికీ కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా కష్టంగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో వస్తామో మన మనసుని మనము పరమాత్మ అప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనం ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాలన లభిస్తుంది. అంటే ఎంత కామ్గా ఉంటే అంత మంచి నిర్ణయాలు అడుగుతున్నారు. ఏదైనా ఒక విధంగా నేను సహనాన్ని పెంచుకోగలుగుతాను. అలా ఇంకా చెప్పాల్సి వచ్చింది. చాలా సమస్యగా అంటే మనసును కూర్చోబెట్టాల్సి వస్తుంది. వారికి అంటే వారికి మెడిటేషన్ చేయాలంటుంది, కానీ వారి యొక్క మనసు చాలా యాక్టివ్ గా ఉంటుంది. దానివల్ల ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వారికి అనిపిస్తుంది చాలా శ్రమతో కూడినటువంటి విషయము అనేది. అందువల్ల నేను ఏమంటానంటే మీరు వీటితోని కోర్స్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎప్పుడైతే సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మిక స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో అప్పుడు మన బుద్ధి అనేది అటు ఇటు వెళ్ళడం సమాప్తి అయిపోతుంది.
నేను స్వయాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్వరూపంగా చూసుకుంటూ ఉంటాను. దానిలో శాంతి, ప్రేమ, ఆనందం అన్నీ ఉంటాయి. అంటే నేను 46 ఏళ్ళుగా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నాకు మెడిటేషన్ మొట్టమొదట్లో చాలా ఒడిదుడుకులతో కూడుకున్నదిగా అనిపించేది. కానీ కొన్నాళ్ళ తర్వాత నాకు చాలా స్టేబుల్‌గా అనిపించింది. అయితే చుట్టుపక్కల ఉన్నవారు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి రియాక్షన్‌లో ఉన్నా కానీ నేను స్టేబుల్‌గా అనిపించేది. ఎందుకంటే బయట ప్రపంచం యొక్క పరిస్థితులని మన రాజ్యాధికారాన్ని యజమానిగా చెయ్యము. అయితే దీంట్లో చాలా సమయం అవుతుంది. కానీ మనము ఒక చాలా సమయం కేటాయిస్తాం. మెడికల్ ప్రొఫెషన్‌కి చేరుకోవడానికి మనం చాలా